హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే దానికన్నా ముందు మన రియల్ లైఫ్లో మన డైలీ బేసిస్లో చాలామంది జెంటిల్మెన్స్ కలుస్తూ ఉంటాం, మెంటల్ మెన్స్ని కూడా కలుస్తూ ఉంటాం. అండ్ ఇవన్నీ ఒక పక్క అయితే అప్పుడప్పుడు మనం ఒక ఎక్స్ట్రీమ్ మ్యాన్ని కూడా కలవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన లైఫ్లో ప్రతిదీ కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ ఎమోషన్స్, పెయిన్స్, లవ్, లైఫ్ మొత్తం అంతా కూడా ఒక ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. కాబట్టి సో ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎక్స్ట్రీమ్ మ్యాన్. సో మరి అలాంటి ఎక్స్ట్రీమ్ ని మనం ఆల్రెడీ చాలా ఏళ్ళైంది అర్జున్ రెడ్డి అనేది ఒకసారి చూడడం జరిగింది. బట్ ఈసారి సిద్ధార్థ రాయ్గా తొందరలో February 23rd ఒక ఎక్స్ట్రీమ్ మ్యాన్ మన ముందుకు అయితే రాబోతున్నారు. మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ లైఫ్లో అసలు ఎంత ఎక్స్ట్రీమ్గా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ ఎవ్రీబడి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీపక్ సరోజ్ గారు, తాన్వి గారు అండ్ యశస్వి గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక మంచి ఎక్స్ట్రీమ్ ఉన్న ట్రైలర్ మా ముందు తీసుకొచ్చారు. సో ఫస్ట్ మీరే కాబట్టి క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. అంటే కూడా ఎప్పుడు కూడా ట్రైలర్ అనేది కూడా ఆడియన్స్ని ఆకట్టుకోవడానికి కట్ చేస్తూ ఉంటారు. బట్ మీరు ఫస్ట్ నుంచి చివరి వరకు ఆడియన్స్ని ఎలా దీనికి కట్టి పడేయాలి, ఎలా అని సినిమా చూడాలి అనేటట్టు మీరు అయితే ట్రైలర్ కట్ చేస్తారు. హౌ సార్? టార్గెట్ అయితే అదే. ఎందుకంటే చిన్న సినిమా, హీరోస్ కొత్త, హీరోయిన్ కొత్త, డైరెక్టర్ కొత్త, ప్రొడ్యూసర్ కూడా కొత్త. సో ఈ సినిమాకి థియేటర్కి జనాలు రావాలి కాబట్టి ఒక ఇంటెన్స్ ట్రైలర్ కట్ చేయాలని చేసాము. అది సినిమాలో ఉన్నదే, మళ్ళీ అది సినిమాతో సంబంధం లేదు కాదు. సో ట్రైలర్ స్పీక్స్ ఫర్ ద వాల్యూమ్స్ ఫర్ ద ఫిలిం అని అంటారు కదా. ఇట్స్ లైక్ అన్నం వెతుకు లాగా సినిమా ఎలా ఉండబోతుంది కదా, ఒక టెస్ట్ మనీ లాగా. సో ఐ థింక్ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ అందరూ కూడా ప్రొడ్యూసర్ గుడి కడతారు ఫస్ట్. డైరెక్టర్ని వైజాగ్ పంపించకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసుకోకుండా మంచి సినిమా ఐ షుడ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు హిమ్ బికాజ్ ఈ కథను నమ్మారు ఆయన. అంత ఈజీ కాదు. ఇట్స్ ఎ వెరీ బ్రేవ్ పర్సన్. అండ్ ఆయన కూడా కథని నమ్మారు. అంటే ఈ బోల్డ్ గిల్డ్ ఇవన్నీ కాదు, ఆయన అంటే కథలో ఉన్న ఒక డీపర్ దాన్ని నమ్మారు. ఎస్, అంటే లైఫ్లోని ప్రతిదీ మనం మాట్లాడాలని చెప్పాలన్నా మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం లేదు కొన్ని. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ యూ ఆర్ మాకు అనిపిస్తుంటుంది. అంటే మందు, సిగరెట్ ఇలాంటి అలవాట్లు లేకుండానే సినిమాలో ప్రతి షార్ట్ సీన్ కూడా అంత ఎక్స్ట్రీమ్గా. హౌ ఇట్ ఈస్ సార్? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. ఇప్పుడు సుకుమార్ గారు మా సినిమా చూసి ఆయన నాకు బాగా నచ్చి సినిమా ఆఫర్ చేశారు నెక్స్ట్. అయితే ఆ జర్నీలో ఆయన్ని కలిసినప్పుడు మామూలుగా సెట్కి వెళ్తే టీ తాగుతావా అన్నాను. సార్ లేదు తాగను సార్. కాఫీ సార్ అలవాటు లేదు సార్. సిగరెట్ లేదు సార్. మందు ఎలా తీసావయ్యా సినిమా? అలా ఎలా తీసావయ్యా ఏమీ లేకుండా అంటే నేనేమంటానంటే ఐఎమ్ యాక్చువల్లీ వెల్ రెడ్ కాకుండా వెల్ అండర్స్టూడ్ పర్సన్ నేను యాక్చువల్గా. అంటే అన్నీ చేయాల్సింది లేదు, బట్ ఏది ఎలా ఉంటుందని నాకు కొంచెం ఒక బేసిక్ సెన్స్, ఆ కైండ్ ఆఫ్ దాంట్లో నేను అర్థం చేసుకుంటాను. సో మొన్న ట్రైలర్ లాంచ్లో కూడా సాయి రాజేష్ అన్నారు, అర్జున్ రెడ్డి తీసిన సందీప్ రెడ్డి వంగ మాత్రం అర్జున్ రెడ్డి, కానీ సిద్ధార్థ రాయ్ తీసిన యశస్వి మాత్రం సిద్ధార్థ రాయ్ కాదని. సో నేను నిజంగా కాదు, అది నేను చూసిన ఒక పర్సన్. అండ్ నాకు తెలుస్తుంది అంటే అలాంటి పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారు, ఒక బేసిక్ అసెస్మెంట్ అంటారు కదా, అట్లాంటి థాట్ ప్రాసెస్. ఐ థింక్ అంటే మీరు చాలామంది ప్రొడ్యూసర్లకి ఈ స్టోరీ చెప్పడం లేదు. అంటే వాళ్ళకి స్టోరీ అర్థం కాక లేకపోతే వాళ్ళ పర్సెప్షన్లో కానీ ఫస్ట్ మీరు అసలు నా దగ్గర ప్రొడక్షన్ ఖర్చు ఎక్కువ ఉండదు, నేను టీ తాగను, కాఫీ తాగను, మీకు ఎక్కువ ప్రొడక్షన్ ఖర్చు ఉంటే స్టార్ట్ అయిపోతుంది. మేబీ చెప్పు ఉండాల్సింది అలా కదా. అంటే కథ కూడా చాలా మందికి నచ్చిందండి. ఇదంటే నచ్చిన వాళ్ళు దాదాపు తక్కువే. అంటే నచ్చకపోతే ఎక్స్ట్రీమ్గా నచ్చదు, నచ్చితే ఎక్స్ట్రీమ్గా నచ్చేసాక. ఈ కథ కూడా అలాంటిదే. హీరో ఎక్స్ట్రీమ్లో ఎలాగ ఉంటాడో ఇది నచ్చిన వాళ్ళు అబ్బా ఇదేం కథ అన్న వాళ్ళు కూడా ఉన్నారు, అబ్బా ఇదేం భలే ఉంది అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది ప్రొడ్యూసర్స్ కానీ, హీరోస్ కానీ, ఫ్యూ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ కూడా చెప్పున్నాను నేను ఈ కథ. సో అందరి ఎమోషన్లో కూడా సేమ్ ఇదే ఉంది, అబ్బా నచ్చితే మామూలుగా లేదు కదా అని, నచ్చకపోతే అబ్బా ఇదేంటర్ ఇలా ఉందని. సో అట్లా ఉంది. అంటే కొన్నిసార్లు అంతేనండి ఈక్వేషన్స్, కొన్ని అప్పుడున్న వాళ్ళ మైండ్ సెట్ లేదంటే అప్పుడున్న వాళ్ళు చేయాలనుకున్న సినిమాను ఏదో ఒక రకమైన, ఇప్పుడు మన సాయి రాజేష్ గారు అన్నారు, నా కథ విధంగానే ఫీజులు ఎగిరిపోయినాయి అన్నాడు ఆయన అని. బట్ ఈ కథకు నేను హీరోని తేయలేను, నాకు తెలిసి హీరోలు ఈ సినిమా చేయరు. సో దట్ ఈజ్ ఎందుకు చేయలేరు అంటే వాళ్ళకున్న లిమిటేషన్స్ ఉంటాయి. అంటే హీరో చేస్తున్న స్క్రీన్ మీద ఏదో మార్కెట్ ఉన్న హీరో, ఒక ఎస్టాబ్లిష్మెంట్, ఒక ఇమేజ్ ఉన్న హీరోలు భయపడి అమ్మో ఇవి మనకు ఎందుకు అనుకుంటారు. సో నాకు కూడా ఉంది, ఎందుకంటే చాలామంది హీరోలకు చెప్పున్నాను. సో నాకు అర్థమైంది ఏంటంటే ఇది కాదు, దీన్ని చెయ్యాలంటే ఒక ఇమేజ్ బిల్డింగ్తో గొడవ లేని వాళ్ళు, సమ్మన్ హూ కెన్ జస్ట్ కమ్ అండ్ బ్యాంగ్ ఆన్ ద స్క్రీన్ అట్లా అనుకొని the man ఎందుకంటే యూ నెయిల్డ్ ఇట్ యాజ్ ఎ సిద్ధార్థ. బట్ డెఫినెట్లీ అంటే ఇలాంటి స్టోరీ మీ దగ్గరికి వచ్చినప్పుడు యాక్టర్గా నా కెరీర్ నేను బిల్డ్ చేసుకుంటాను అన్నప్పుడు, ఇలాంటి సినిమా నా డెబ్యూ అన్నప్పుడు మీ మైండ్ ఎలా రన్ అవుతుంటుంది? ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్ డెబ్యూ ఫర్ మై జర్నీ అన్నట్టు.
in నా లైఫ్లో నేను ఇది పర్ఫెక్ట్ ఇది ఇంపర్ఫెక్ట్ ఐ డోంట్ థింక్ ఐ వాంట్ టు బి పర్ఫెక్ట్ ఐ వాంట్ థింగ్స్ టు బి పర్ఫెక్ట్ బట్ అన్నిసార్లు మనకు నచ్చినట్టు అవ్వవు బట్ అదే హీరోస్ స్టార్స్ దెర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ కదా సో ఆల్ ద స్టార్స్ ఓకే దే హ్యావ్ దిస్ ఇమేజ్ అండ్ ఆల్ దే కెన్ థింక్ అబౌట్ ఇట్ బట్ ఆల్ హీరోస్ ఆర్ ఆల్సో ఫస్ట్ యాక్టర్స్ సో యాజ్ అన్ యాక్టర్ ఈ స్టోరీ నాకు వచ్చినప్పుడు ఐ వాస్ సో ఎక్సైటెడ్ ఇది నేనే చేయాలి తప్పిపోద్దేమో అనే ఒక ఎమోషన్ అయితే నాకు ఖచ్చితంగా జనరేట్ అయింది ఆ రోజే నేను అన్నాను ఆయన ఫస్ట్ ఆయన క్యారెక్టరైజేషన్ చెప్పారు డైరెక్టర్ గారు 10 minutes చెప్పారు ఇది సంగతి ఇది చైల్డ్హుడ్ ఇది అని చెప్పి అన్నాడు ఓ మై గాడ్ వీడికి ఏమై ఉంటుంది వాట్ ఇఫ్ దిస్ గై ఈ అసలు ఎమోషన్స్ ఏ లేనోడు లవ్లో ఎలా పడ్డాడు లవ్ అనేది ఎమోషన్ కదా హౌ అనే క్వశ్చన్ నాలో ఉండిపోయింది దట్ ట్రిగర్డ్ మీ దట్ స్టేడ్ విత్ మీ నెక్స్ట్ ఒక 4 days తర్వాత మళ్ళీ కలిసి కథ మొత్తం చెప్పిన తర్వాత I was flooded with tears. ఎందుకు అంత జనరేట్ అయిందంటే దట్ ఈస్ హౌ హీ బిల్ట్ అప్ రైటింగ్ లెవెల్లోనే అది ఐ కెన్ సే ఐ మీన్ పెద్ద మాట ఏమో బట్ ఇట్ ఈస్ అ మాస్టర్ పీస్ ఆఫ్ రైటింగ్ అన్న ఒక ఎమోషన్ అయితే జనరేట్ అయింది సో ద పాసిబిలిటీస్ ఇప్పుడు అది రైటింగ్ లెవెల్లో ఉంది అది ఇక్కడికి రావాలి సెట్ ఎక్కాలి అంటే చాలా పనులు జరగాలి ఆయనే కో ప్రొడ్యూసర్ అవుతా అన్నారు నేను ఎంత చేస్తాను వాట్ కెన్ యూ డూ అది చేస్తేనే నేనా అని అడిగాను నో యు ఆర్ మై చాయిస్ ఐ విల్ నాట్ ఈవెన్ ఆడిషన్ యూ అని చెప్పాను ఆల్ రైట్ దెన్ మా ప్రొడ్యూసర్ హంట్ మాకు స్టార్ట్ అయింది ఆయనకు కూడా అదే ఎమోషన్ జనరేట్ అయింది సో వన్ స్టోరీ విదౌట్ మచ్ ఐటమ్స్ ఇట్ అట్రాక్టెడ్ ఆల్ లైక్ మైండెడ్ పీపుల్ ఇట్ బ్రాట్ ఇట్ ఆన్ టు వన్ పేజ్ ఇట్ టుక్ ఆఫ్ సో అంటే ఈ క్యారెక్టర్ చేస్తున్నాను సేపు ఇప్పటికీ కూడా ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ కొన్ని క్యారెక్టర్స్ మనం లైఫ్లో అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా వెనక్కి తిరిగి చూస్తే రిగ్రెట్ ఉండదు మనం వెళ్ళిన ట్రిపుల్ లాగా ఆర్ లెట్స్ సే ఫస్ట్ లవ్ స్టోరీ లాగా దిస్ ఇస్ వన్ సచ్ క్యారెక్టర్ ఎనీవేస్ అంటే మీ హార్డ్ వర్క్ మీరు చేసుకుంటూ ఉంటే ఆడియన్స్ ఎప్పుడు గుర్తిస్తారు ఒక దట్ ఈస్ సిద్ధార్థ్ రాయ్కి చాలా పర్ఫెక్ట్గా జరిగింది మేము అనుకుంటూ ఉంటాం అండ్ వాట్స్ యువర్ ఫీలింగ్ ఎందుకంటే ట్రైలర్ 2 million views దగ్గరికి సాంగ్స్కి ఎనీథింగ్ వాట్స్ అంటే ఒక డెబ్యూ ఒక యాక్టర్ ఐ యామ్ సో థ్యాంక్ఫుల్ సో గ్రేట్ఫుల్ టు ఎవ్రీబడి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రెస్పాన్స్ వస్తుంది అని బట్ అందరు ఎక్సైట్ అవుతారనే నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది థియేటర్లో కూడా అలాగే ఎక్సైట్ అవుతారు సో హ్యాపీ సో ఫైనల్లీ తన్వి గారు and you are coming back with again one Telugu film. Yes. So hello. And how much you are nervous of February 23rd? I am actually feeling all the emotions right now. Nervous, anxious, excited, happy. So far the response has been great from the audience and people are waiting for the movie. So I hope they like the movie. Trailer has gotten a really immensely, loving response. So hopefully the movie also does well. I'm looking forward for this one because this is one of the characters that I feel this is so far my best character. I don't know if I could say that. He's the right one to answer. But I feel I've done the best in this one so far. And yeah, looking forward. ఎనీవేస్ అంటే యాజ్ అన్ యాక్ట్రెస్గా ఓటు సినిమాలో మీరు ఒక మంచి ట్రెడిషనల్ గర్ల్ కనబడుతుంది అండ్ కీప్ కామ్ చాలా సైలెంట్గా అండ్ అగైన్ మీరు సిద్ధార్థ్ రాయ్కి వచ్చినప్పుడు జస్ట్ మోడర్న్ అండ్ మోర్ లైక్ దట్ అంటే ఈ ట్రాన్సిషన్ అనేది యాక్టర్స్గా హౌ డూ యూ ఎంజాయ్ Actually, I crave for it. I mean, you want it, right? Who want, as an actor, my constant want is to do different roles, be different people. And I got to do that with Votu also, and especially Siddharth Roy Indu is one such character, you can't miss it. Once it comes your way, you can't let it go. She has all the range of emotions in the movie. So, yeah, it was a great help from the team also. I mean, the director has written the part so perfectly that you just follow the steps and it happens, it falls in place. ఎనీవేస్ అంటే ఆ సిద్ధార్థ్ రాయ్ని స్క్రీన్ మీద తీసుకురావాలి ఆడియన్స్కి ఈ జర్నీని చూపించాలని మీరు ఎక్కడ స్ట్రైక్ అయింది సార్ ఇట్ ఈస్ ఎనీ స్టోరీ ఆర్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ఉంది అది ఎవరని నేను తర్వాత చెప్తాను బట్ బేసికల్గా టు బి ఫ్రాంక్ విత్ నాకు అర్జున్ రెడ్డి సినిమా బాగా ఇష్టం అంటే విపరీతంగా నచ్చేసిన సినిమా ఏంటి ఒక పర్సన్ ఇంత ఇంటెన్స్గా రాయగలరా అంటే సందీప్ రెడ్డి ఐ స్టార్టెడ్ లవింగ్ సందీప్ రెడ్డి మోర్ దెన్ అర్జున్ రెడ్డి ఇంత ఇంటెన్స్గా రాయగలరా ఒక పర్సన్ కదా అంత క్రాఫ్ట్మెన్షిప్ అని అనిపించింది సో నేను లైఫ్లో చూసిన ఒక క్యారెక్టర్ నాతో చాలా నుంచి ట్రావెల్ అవుతుంది నేను అప్పుడు అర్జున్ రెడ్డి చూసాక ఫిక్స్ అయ్యా లెట్ us రైట్ సంథింగ్ లైక్ దిస్ అది అక్కడ వరకే ఆగింది అంటే మళ్ళీ అర్జున్ రెడ్డి లాంటి సినిమా తీయాలని అనుకోలేదు అంత ఇంటెన్సిటీ ఉన్న సినిమా తీయాలన్నది ఉద్దేశం క్యారెక్టర్లో సో నాకు క్యారెక్టర్ తెలుసు నేను చూసున్నాను సో ఇప్పుడు ఆ క్యారెక్టర్ బేస్ మీద రాద్దాం
అండ్ మోర్ ఓవర్ లెస్ ఆ క్యారెక్టర్ జర్నీ అంతా మన సినిమాటిక్గా మనం మార్చుకుంటూ సినిమా చేసాం. కథ రాయడానికి ఎక్కువ టైం పట్టలేదు నాకు, హార్డ్లీ 3 months పట్టింది. 3 monthsలో కథ రాసేస్తే ఆ కథ చదువుకున్న నాకే ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది. ఏదో అంటారు కదా మహేష్ బాబు గారి సినిమాలో సీత లోపల కోయల్ డ్యాన్స్లు అంటారు కదా, కథ రాసిన నాకే అని అమ్మ ఇదేంటి భలే ఉంది కదా అని అనిపించింది. దెన్ అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి బ్రో, ఎందుకంటే మెయిన్గా కూడా ఎలాంటి ఇంటెన్సిటీ ఎక్స్ట్రీమ్ ఉన్నప్పుడు వెంటనే కూడా మనకి ఒక ఎగ్జాంపుల్గా చెప్పడానికి అర్జున్ రెడ్డి వెంటనే అందరూ ఆడియన్స్ అందరూ కంపేర్ చేస్తారు. వెదర్ ఇట్ ఈస్ స్టోరీ చూసిన తర్వాత సినిమా చూసిన తర్వాత అప్పుడు కంపేర్ చేస్తే అది వెదర్ ఇట్ ఈస్ అంటే ట్రైలర్ కట్ టీవీ చూసి చెప్తూ ఉంటాం. బట్ అంటే ఒక డైరెక్టర్గా ఒక యాక్టర్గా మీకు ఏ విధంగా ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ దీన్ని ఎంతవరకు కంపారిజన్ చేస్తారు నేను ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు? తెలుసు ముందు నుంచి నేను వి బోత్ ఆర్ క్లియర్లీ నో దట్ ఇది ఒక ఇనిషియల్ లుక్ ఫిలిం కానీ టీజర్ ట్రైలర్ ఆ ఫ్లేవర్గా కనిపిస్తుందని మాకు తెలుసు. వీఆర్ నాట్ బాదర్డ్ బై ఇట్. యాక్చువల్ మీరు యూట్యూబ్లో చూస్తే అర్జున్ రెడ్డి వరల్డ్ ఫేమస్ లవర్ అని అది అని ఇదని చాలా రాస్తున్నారు. బట్ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఈ సినిమా చూస్తే వాళ్ళన్నీ ఆ కామెంట్లు వెళ్ళి డిలీట్ చేస్తారు అనుకుంటున్నాను. నేనైతే అనుకుంటున్నాను అంతే, బికాస్ తెలియదు కదా మనం కథలో ఏం చెప్తున్నాం అన్నది. నిజంగా అర్జున్ రెడ్డి కాపీ అదే సినిమా మొదలైన ఒక 5 minutesకి మీకు అర్జున్ రెడ్డి అసలు ఏ సినిమా గుర్తురాదు. అర్జున్ రెడ్డి కదా ఏ సినిమా మీకు మైండ్లో ఉండదు. ఇట్ ఈస్ సో ఫ్రెష్ స్టోరీ, ఒక ఫ్రెష్ క్యారెక్టరైజేషన్. యూ విల్ బీ ఇన్ టు సిద్ధార్థ్ రాయ్ వరల్డ్ ఇమీడియట్లీ ఒక 5 minutesలో. ఇక ఆడి ప్రపంచం వాడిని చూస్తూ ఉంటాం కాబట్టి ఏది ఉండదు. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ రాలేదు నాకు తెలిసి. మా ట్రైలర్ లాంచ్లో ఎండమూరి గారు చెప్పారు, మీరు వినుంటారో లేదు, ఇలాంటి కథ తెలుగులోనే కదా ఇండియాలో కూడా రాలేదన్నారు. సో నేనైతే వరల్డ్లో కూడా రాలేదని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, ఐ మే బీ రాంగ్, బట్ నాకు అనిపిస్తుంది అలా ఇలాంటి క్యారెక్టర్ మీద ఒక కథ లేదని. సో ఆ వరల్డ్ కొత్తదండి ఎవరికైనా, ఏ రేంజ్ ఆడియన్ కానీ తెలుగు ఆడియనే కాదు, ఒక నేషనల్ లెవెల్ ఆడియన్ కూడా ఆ రేంజ్ కొత్తది, ఆ కైండ్ ఆఫ్ కథ కొత్తది. సో ఆ వరల్డ్ ఎక్సైట్ చేస్తుంది. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ దట్. అంటే ఇంకోటి మనం మర్చిపోతుంది అంటే, మీరు ఇప్పుడు లేటెస్ట్గా అర్జున్ రెడ్డి ఉంది కానీ ఒక దేవదాస్ కథ ఉంది చూడండి, అది కూడా ఎక్స్ట్రీమ్ క్యారెక్టరే, అది అగ్రెసివ్ క్యారెక్టరే పాతది. కాకపోతే మనకి ఎప్పుడో సంవత్సరాల కింద కాబట్టి మన లేటెస్ట్ మన మెమరీ షార్ట్ మెమరీ మనం వెంటనే ఇమీడియట్లీ గుర్తుపెట్టుకుంటాం కాబట్టి అర్జున్ రెడ్డి. అండ్ అర్జున్ రెడ్డి ఇస్ ఫ్యాబులస్ రైటింగ్ అసలు. హ్యాట్స్ ఆఫ్ టు సందీప్ రెడ్డి. అండ్ దీపక్ ఆన్సర్ ఆయన చెప్తారు. ఆన్సర్ కాదు అంటే ఇప్పుడు ఫ్యాన్ వార్స్ అనేవి బయట నుంచి జరుగుతుంటాయి, మీ హీరో సింటే కాబట్టి మా హీరో ఇలాంటి జరుగుతుంది. అయితే తెలంగాణకి అర్జున్ రెడ్డి అంటే మా ఆంధ్రాకి కూడా తెలంగాణ ఆంధ్ర అందరూ చెప్పుకోవాలి. అంటే సిద్ధార్థ రాయ్ జర్నీ అనేది నేను ట్రైలర్ మళ్ళీ ఏంటంటే వైజాగ్ లో కనబడేది. వినండి అంటే కథ మళ్ళీ రాసిందో తెలంగాణ వాడే. అర్జున్ రెడ్డికి నేనే చాలా పెద్ద ఫ్యాన్, సందీప్ రెడ్డి వంగ గారికి నేను హ్యూజ్ ఫ్యాన్. అంటే నాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్కి అలాగే అంతే లైన్లో నా బ్లడ్ బాయిల్ అయిపోతుంటుంది. అంటే సందీప్ రెడ్డి గారి సినిమా, ఆయన క్యారెక్టరైజేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్. సో అదొక క్లాసిక్. అర్జున్ రెడ్డి దట్ ఈస్ అ బెంచ్ మార్క్, ఒక స్టాండర్డ్ సెట్ చేసింది. ఆ బెంచ్ మార్క్ని మనం దాటాలనో దాన్ని కంపేర్ చేసుకోవడం దిస్ అటెంప్ట్ ఇస్ నాట్ డన్. బట్ ఇఫ్ యూ సీ ప్యూర్లీ సిద్ధార్థ్ రాయ్, దిస్ ఈస్ అన్ అదర్ స్టాండర్డ్. దిస్ విల్ ఓపెన్ అ న్యూ డైమెన్షన్. కథని ఎలా కూడా చెప్పొచ్చా, ఇంత డీప్ వెళ్ళొచ్చా, దాన్ని ఇంత ఎంటర్టైనింగ్గా, ఎంత కమర్షియల్గా, ఇంత ఎంగేజింగ్గా చెప్పొచ్చా అనే ఫీలింగ్ జనరేట్ అవుతుంది. అది కల్టా హిట్టా అనేది టైం విల్ టెల్. 100% చెప్పుకోవచ్చు. అనిమల్ సినిమా స్టైల్లో February 23rd బతాయేగా, సిద్ధార్థ్ రాయ్ అర్జున్ రెడ్డి బనేగా. అంటే ఇప్పుడు కూడా ఒక కమర్షియల్ ఫిల్మ్ కానీ ఒక రెగ్యులర్ స్టోరీ తీసుకుంటే అందులో ఒక హీరో ఒక విలన్ ఉంటాడు, విలన్ మీద హీరో ఏ విధంగా గెలిచారు, ఇది ఒక స్టోరీ. బట్ ఈ సినిమాలో హీరో మీరే, విలన్ మీరే. అంటే యాజ్ ఏ ఆడియన్స్ మాకు అది అనిపిస్తుంటుంది, ఎందుకంటే మీతో మీరే ఫైట్ చేసుకోవాలి. అండ్ హౌ డూ యూ యాక్సెప్ట్, అంటే దాన్ని ఏ విధంగా మీరు యాక్టర్గా కానీ లేకపోతే ఆడియన్స్ని యాక్సెప్ట్ చేయించడానికి కానీ ఏ విధంగా మీరు ప్రిపేర్ అయ్యారు? అసలు వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి టు బి ఆనెస్ట్ ఆడియన్స్ పెద్ద ప్రాబ్లం ఉండకూడదు. మన అందరము బయట ఎదుర్కొంటాం విలన్ని, అసలు మెయిన్ విలన్ మన మైండ్లోనే ఉంటాడు. అది నా లైఫ్లో కూడా నాకు అదే జరిగింది. బయట ప్రాబ్లమ్స్కి మనం రియాక్ట్ అయితే వీఆర్ రియాక్టివ్ పీపుల్. మనం రెస్పాండ్ అయినప్పుడే కదా లైఫ్ విల్ టేక్ ఫార్వర్డ్, టేక్ ఇట్స్ కోర్స్. సో కాన్ఫ్లిక్టే నేనైనప్పుడు దానిలో ఉన్న మజాయే వేరు బ్రో. ఐ మీన్ యూ డిస్కవర్ యువర్ సెల్ఫ్. సో కనెక్ట్ అవ్వకపోవడానికి ఇలా ఎవడు ఉండడానికి అనుకోవడానికి లేదు. కొంచెం నువ్వు అక్కడ మనం ఎవరైనా 5 minutes ఎంగేజ్ అయ్యి కొంచెం ఆనెస్ట్గా ఉండగలిగితే ద రియల్ బ్యాటిల్ ఇస్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. ద రియల్ బ్యాటిల్ ఇస్ నాట్ విత్ అవుట్ సైడ్ వరల్డ్. ఇది రైటా కాదా? వాట్ ఈస్ ఇన్ యువర్ లైఫ్? Yes. If we can take
ఫర్ ఎవ్రీ ఇన్సిడెంట్ సర్కమ్స్టాన్స్ పీపుల్కి మనం రెస్పాన్సివ్ నేచర్ తీసుకుంటే అసలు మనకు ప్రాబ్లం ఏముంటుంది అంటే చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. దట్ ఈస్ దిస్. ఇలాంటి ఎక్స్ట్రీమ్ మన లైఫ్ లో ఉంటే మోర్ ప్రాబ్లమ్స్ మనకు వస్తూ ఉంటాయి ఆ సరౌండింగ్ లో. బట్ యాజ్ ఏ లవర్ అంటే ఎలాంటి ఛాలెంజెస్ మీరు చూడగలం అంటే ఉమెన్ క్యారెక్టర్ నుంచి కానీ ఇలాంటి ఎక్స్ట్రీమ్ పర్సన్ వల్ల? Of course, it is a challenge. You have to deal with the person. గేర్లు లేని బండి ఇది, ఫుల్ ఆన్ గేర్స్, ఫుల్ ఆన్ బ్రేక్స్. ఆ బండికి ఏమో బ్రేకులు లేవు, ఈ బండికి ఫుల్ ఆన్ బ్రేక్స్. ఇలాంటి కష్టం ఎవరికి మీకు ఎలా అనిపించింది? నేను నా వర్షన్ చెప్తాను. ఒక అమ్మాయి వల్ల ఒక లైఫ్ పోతుందని నాకు అనిపించింది. నార్మల్ జోక్, వాడు బతుకుతుంటే ఒక స్టోరీ వల్లే కదా. వాడు బతుకుతున్నాడు పాపం. వాడు వరల్డ్ ఒకటి ఉంది, ఆ వరల్డ్ లోకి అమ్మాయి దూసుకొచ్చేసి, మీకు ట్రైలర్ లో లాస్ట్ షాట్ చూసారు కదా, ఫస్ట్ టైం హీరోయిన్ అక్కడ హీరోయిన్ ఫస్ట్ టైం అలా చూస్తుంది. ఫస్ట్ టైం అంటే కథలో దట్ ఈస్ ద థర్డ్ సీన్ ఇన్ ద ఫిలిం. హీరోయిన్ ఫస్ట్ టైం లైఫ్ లో ఫస్ట్ టైం అలా చూసింది అన్నట్టు. ఇప్పుడు అలా చూసిన అమ్మాయి వీడితో లవ్ లో ఎలా పడుతుంది అన్నది ఆడియన్కి ద మిస్టరీ ఓపెన్స్ అప్, స్టార్ట్స్ క్వశ్చన్ మార్క్. సో అలా వాడి లైఫ్లోకి దూసుకొచ్చింది పాపం. వాడు మానని వాడు ఏదో చేసుకుంటూ ఉంటే సినిమా చూసి అంటారేమో. The lover has to deal. I'm dealing with two of them. But Hindu character only spoiled Siddhartha. Yeah. That is what happened, no? Spoiled? Yeah. How? And I am in full support of Hindu because I understand her pain. But no, there are issues with Siddharth Roy too. It is a debatable topic for women and for men. అతడులో ఉంటుంది నా మానాన్ని మాడిపోయిన మనోడు, మనోడు ల్యాబ్ లో ఏదో పని చేసుకుంటే అమ్మాయి వచ్చి మొత్తం. No sir, please. Hindu is lovely. Relatable అన్నారు కదా బ్రో. ఒక యాంగిల్ లో చూస్తే ఓకే, అమ్మాయి క్యారెక్టరైజేషన్ ఇదంతా నిజాన్ని మాడుకుంటే చాలా బాగుంటుంది. వాయిస్ ఇచ్చే అమ్మాయి, కట్స్ ఉన్న అమ్మాయి, ఒక అమ్మాయి చెప్తుంది నువ్వు తప్పు అంటే తను అనుకున్న గోల్ కి, అబ్జెక్టివ్ కి, తన లైఫ్ పాలసీకి మోరల్లీ ఎథికల్లీ ఎక్కడ మారదు. సచ్ అ బ్యాలెన్స్డ్. ఇంకో యాంగిల్ నుంచి చూస్తే నీట్ గా ఉన్న ఒకటి లైఫ్, బాధ పెట్టకుండా బతికే ఒక లైఫ్ పాడైపోయింది ఒక అమ్మాయి. ఇలా అర్థం చేసుకోవాలంటే wrong perspective. Very wrong perspective. అమ్మాయి వల్ల పోయింది మొన్న సినిమా. I don't support this perspective. Hindu is very correct in her own way, and she didn't follow. No, we are not saying Hindu ऐसा कुछ नहीं बोल. But saying अगर एक पर्सपेक्टिव देखे तो साला बंदा వాడి పనులు ఆడే చేసుకుంటున్నాడు పాపం. వాడు లైబ్రరీలో చేసుకుంటున్నాడు, ల్యాబ్లో చేసుకుంటున్నాడు, ఏదో వాడు చేసుకుంటే ఒక అమ్మాయి దూసుకొచ్చేసి బ్రేక్ వాడిని మొత్తం తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తుంది అంటే. No, he only spoils himself. As he said, the battle is within himself. Hindu doesn't do anything. See, I will always support Hindu. అమ్మాయిలు అసలు ఇది జర్నీలో తెలుసుకుంటారు. Jokes, but very wonderful female characterization. అందరి గారు ఎప్పుడు కూడా వచ్చి అలా మ్యారేజ్ చేసి మళ్ళీ కొన్ని సంవత్సరాలు మాయమైపోయి మళ్ళీ మ్యారేజ్ చేసి వెళ్తారు. అలాగే అర్జున్ రెడ్డి కానీ, జాతిరత్నాలు కానీ, లైక్ దట్. అంటే అలాంటి పర్సన్తో వర్క్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఒక ఇంటెన్స్ ఫిల్మ్కి, ఎక్స్ట్రీమ్ ఫిల్మ్కి అది ఎంతవరకు హ్యాపీనెస్, ఎంతవరకు అది స్ట్రగ్లింగ్ ఉంటుంది మెయిన్గా మ్యూజిక్ డైరెక్టర్ ఆయనతో మీకు వర్క్ చేసినప్పుడు? తను గ్రేట్ టెక్నీషియన్ అండి. మ్యూజిక్ అయితే చాలా బాగా చేస్తాడు. సాంగ్స్, ట్యూన్స్ అయితే టక్కుని ట్యూన్ చేసేయగలడు. నేనే షాక్ అయ్యా చాలాసార్లు, ఇంత ఈజీగా ట్యూన్ చేస్తున్నాడు అని. బట్ మనం ఆ కూర్చోవడం, ఆ టైం స్పెండ్ చేయడం, మనకు ఆయన టైం ఇవ్వడం చూడు, అది బాగా డిలేడ్ ప్రాసెస్, ఎక్స్ట్రీమ్లీ డిలేడ్ ప్రాసెస్. సేమ్ అర్జున్ రెడ్డి, సందీప్ రెడ్డి గారు అదే చెప్పారు. ట్యూన్ తెచ్చుకోవాలంటే 3 నెలలు వాడమన్నారు. ఎక్స్ట్రీమ్లీ డిలేడ్ ప్రాసెస్. ఇంకా ఆ ప్రాసెస్లో గొడవలు, తిట్టుకోవడాలు, అరుచుకోవడాలు, అబ్బో ఇంకా అది అంటే అది చెప్తే దానికి ఒక ఇంటర్వ్యూ చేసుకోవచ్చు సపరేట్. అలా ఉంటుంది. బట్ సమ్హౌ ఫినిష్ చేసుకున్నాం. ఇట్ టుక్ లాంగ్ టైం. కొంచెం తన వల్లే సినిమా కొంచెం వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది అనిపించింది. బికాస్ ఆర్ఆర్ ఇట్ టుక్ సో మచ్ టైం. జరిగినవి తెలుసుగా, అందరికీ తెలుసు, డొమైన్లో ఉన్నాయి. 1 more ఎక్స్పీరియన్స్ అంతే ఇది. వన్ మోర్ ఫిలిం, 1 more ఎక్స్పీరియన్స్. చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. హోప్ఫుల్లీ ఫైనల్లీ ఫిలిం ఈజ్
సార్ యాజ్ ఎ కెప్టెన్ ఇప్పుడు సిద్ధార్థ్ రాయ్ పర్సెప్షన్ నుంచి వాట్ అంటే ఆడియన్స్ మీరు తెలపాలని నాకు ఎక్స్ప్లోర్ చేయాలి. ఎందుకంటే ఆయన పర్సెప్షన్ చేంజ్ చేసిన ఆయనకి అన్ని కరెక్ట్ అనిపిస్తుంటాయి. నా చుట్టుపక్కల జరిగేవి కరెక్టే, నేను చేసుకుంటున్నాను, నా దాంట్లో వీళ్ళందరూ వచ్చిన ప్రాబ్లమ్ చేస్తున్నాను అన్నట్టు ఉంటుంది సిద్ధార్థ్ రాయ్. బట్ ఆడియన్స్ ఏ విధంగా దీన్ని కన్వే చేద్దాం, వాట్ సిద్ధార్థ్ రాయ్ క్యారెక్టర్ అనేది? నేను ఐఎమ్ సమ్మన్ హూ బిలీవ్స్ దట్ సార్ ఎనీ గ్రే షేడ్ క్యారెక్టర్ సినిమాలో ఉంటే దానికి రిడిమ్షన్ ఉండాలని బలంగా నమ్మే డైరెక్టర్ సార్ నేను. అంటే యాజ్ అ రైటర్గా మనం ఒక గ్రే షేడ్ క్యారెక్టర్ కథ చెప్తూ ఉంటే అలాగే వదిలేసామనుకో అదేమన్నా రాంగ్ ఎగ్జాంపుల్ అవుతుందేమో అని నాకు ఒక లోపల ఉన్న ఎమోషన్ సార్ అది. నేను ఈ క్యారెక్టర్ ఉంటుంది, ఈ క్యారెక్టర్కి ఒక రిడిమ్షన్ ఉంటుంది, ఇది గ్రేగా అయితే ఆ రిడిమ్షనే ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్న ప్రాపర్ మనం కన్వే చేయాలనుకుంటున్న విషయం అది సినిమా చూస్తే బాగా అర్థమవుతుంది. ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ రిడిమ్షన్ ద క్యారెక్టర్ విల్ హ్యావ్, అది బాగా కన్వే అవుతుంది చాలా హ్యూజ్గా. అంటే మామూలుగా కాదు, అంటే మొహం మీద కొట్టి చెప్పినట్టు వస్తుంది అది. బట్ అంటే మీ చైల్డ్హుడ్ నుంచి చాలా మంది రైటర్గా వచ్చారు. బట్ వాట్ ఇస్ ద స్పెషల్ మార్కింగ్ ఎసెషన్ యూ లవ్ ఇట్ అంటే మళ్ళీ మళ్ళీ ఇంకా వర్క్ చేయాలి అని అనిపించేటట్టు? నేను ఆయనకి చెప్పాను, ఆయన అత చేయరేమో, బిగ్గర్ హీరోస్, బట్ యు నో డెస్టినీ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్. ఇట్ విల్ హ్యాపెన్. సిద్ధార్థ్ రాయ్ ఇఫ్ క్రౌడ్ గివ్స్ దట్ కైండ్ ఆఫ్ రిసెప్షన్, ఎంత ఒక 5-10 ఏళ్ళు పైన వస్తారు కదా తిరిగి రాకుండా. నేను చెప్పా ఇంకో ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్ రాస్తే ఐఎమ్ ఆల్వేస్ దేర్. నిజంగా మీకు ఎవరు ఒప్పుకోకపోయినా యూ కన్సిడర్ మీ. ఇలాగే మొన్నే చెప్పాడు, నేను చెప్పాను ఇలాంటి ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ చేస్తే ఐ విల్ బి దేర్, ఐ విల్ బి డూయింగ్. సో ఈ ఇంటెన్స్ క్యారెక్టర్స్ యాక్టర్స్ క్రేవ్ చేస్తారు. రణబీర్ కపూర్ గారు కూడా సందీప్ రెడ్డి గారి గురించి అదే చెప్పారు, మ్యాన్ ఐ వెయిట్ ఫర్ దిస్ క్యారెక్టర్. సో నిజంగా ఇఫ్ యు ఆర్ జెన్యూన్లీ అన్ యాక్టర్ యూ వాంట్ టు ప్లే దట్ గ్రే షేడ్. లేకపోతే వెన్ విల్ యూ ఎక్స్ప్లోర్, వెన్ విల్ యూ థ్రో ఆల్ ఎట్ వన్స్? దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఇన్ గ్రే షేడ్, మై ఫీలింగ్. లేదంటే దెర్ ఇస్ నో పాసిబిలిటీ. ఐ చోజ్ అ సినిమా మినుగురులో అని, బ్లైండ్ కిడ్ గా సినిమా అది చేశాను, Nandiya award వచ్చింది. I worked with many other great directors. I have seen Minugurlu and I feel like Siddharth Roy will be, I loved Minugurlu by the way, I loved his performance, but I feel Siddharth Roy will definitely be better. And shoot locations lo everything ఉంటారు, యాక్ట్ చేస్తుంది. Just it, just it, that's it. So he first he'll sit like this and the take is going, hey no Tanvi, no Tanvi, running he'll go and say no wait, not like this, no, like this, then he'll come back, then he'll think when the take, then I'll come to him and like, sir okay, okay and I'm like, sir sure, you don't look sure, if you need one more we'll do it. No I'm okay, we'll go to the next one. He's constantly thinking and you don't know if it's right or not because his constant expression like this. He's like this, mic in the hand and like this. They're always pulling, someone is pulling someone's leg. Mostly my leg is being pulled. But she's very sportive by the way. She takes all the jokes. She doesn't get hurt. That's the best part. She will only hurt others. Okay. I will talk to him later. I will talk to him later. Okay. No, she's a very good girl. అంటే బాగా డిసిప్లిన్ ఉన్న యాక్ట్రెస్, అంటే ఏ ఇబ్బంది పెట్టకుండా మనల్ని లొకేషన్లో ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా కాన్స్టెంట్ సినిమా యాక్టింగ్ సీన్ తప్ప ఏమీ ఆలోచించని గుడ్ యాక్ట్రెస్. అండ్ మీరు కాన్స్టెంట్ గా దాని గురించి అది చెప్తున్నారు అండ్ థియేటర్ గా ట్రైలర్ లాంచ్ అదే చెప్పారు. అండ్ అంటే సచ్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీ. ఇద్దరి గురించి చెప్తాను, యాక్టర్స్ గా ఐ లవ్ దెమ్ లైక్ ఎనీథింగ్. దీపక్ ను మీరు ఇక్కడ చూస్తారులేండి, Yeah. మౌంట్ ఎవరెస్ట్ మీద పెడుతున్నారు. ఐ సెడ్ లైక్ యాక్చువల్గా నేను ఆఫ్ స్క్రీన్ చెప్పాను, ఎప్పుడు ఆన్ స్క్రీన్ చెప్పలేదు. ఐ హావ్ ఎ లవ్ అఫేర్ విత్ దీపక్. Yeah. He always says that he has love affair with Deepak. his acting And it's very controversial to say that on camera. I deeply love that. డౌటే లేదు, అని ఎనీ డే So చెప్తాను. much chemistry. ముందునే I యాక్సెప్ట్ చేసి have immense love towards him. I am reciprocating the same with him. I am telling you. I don't know why I'm sitting here. I should go. So I'll tell on air. So Siddharth Roy, it's dream. Okay. నాకు ఆడిషన్ పెట్టుంటే I would have messed it up 100%. So she came through audition. ఇంత మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక ఎగ్జైట్ అయ్యి ఆడిషన్ చేయలేకపోవచ్చు. He didn't do an audition to me. He said, you will do it. You will do it. You will. Set ki 4 రోజులు 5 రోజులు వెళ్ళే ముందు we just saw each other performing and that much he believed me. That is his conviction. So sir, I love you sir. Thank you. I love you too, sir. Okay, But- you love me. Okay. Yes. I love you more, sir. Thank you. I'll keep it in mind for Yeah. next film. That's it, sir.
దట్స్ వాట్ ఐ వాంట్ సార్. ఫైనల్లీ మీ గురువు గారితోనే ఆయన మెస్మరైజ్ చేసేసి ఆయన ప్రొడక్షన్లోనే ఒక సినిమా చేస్తున్నారు. అంటే ఆ డ్రీమ్ కమ్ ట్రూ వచ్చినప్పుడు అవును సార్ దాన్ని ఎంజాయ్ చేసే మూమెంట్ అన్న ఉంటుందా? అబ్బో నాకు అసలు ఒక 2 రోజులు నిద్రపట్టలేదండి. అంటే ఈజ్ మై లైక్ ఇన్స్పిరేషన్. ఆయన ఒక ద్రోణాచార్యలాగా ఫీల్ అవుతాను. నేను ఏకలవ్యులాగా అనిపిస్తుంది. ఇది ఆయన కైండ్ ఆఫ్ కథ యాక్చువల్గా. అందరు అర్జున్ రెడ్డితో కంపేర్ ఇది సుకుమార్ గారు లాంటి కథ యాక్చువల్గా. అది సందీప్ రెడ్డి స్టైల్లో నరేట్ చేస్తున్నాను. సో ఎవరికైతే నేను ఈ కథ చెప్పాలని ప్రయత్నించానో ఆయన చేరలేకపోయింది. సుకుమార్ గారికి చెప్దామని విపరీతమైన ప్రయత్నం, బట్ నియర్ దాకా వెళ్ళింది, ఆయన దగ్గరికి వెళ్ళలేదు కథ. అంటే బికాస్ ఆఫ్ బిజీనెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఈయనకి ఎలాగైనా ఇది తెలియాలి అని టీజర్ రాగానే నంబర్ తీసుకొని పెడితే అన్నోన్ నెంబర్ నుంచి వెళ్ళిందండి. తెలియదు కదా అంత పెద్దవాళ్ళు అసలు అన్నోన్ నెంబర్ మెసేజ్ చూడడం ఏంటి. చూసి ఒక 2 డేస్కి ఒక రిప్లై ఇచ్చారు. అది రెగ్యులర్ రిప్లై కాదు. అమ్మో ఏంటిది అసలు చాలా చాలా బాగుందని ఒక 4 ముద్దులు, 4 లవ్ సింబర్లు, ఒక 4 చప్పట్లు ఆ మెసేజ్లోనే చాలా కన్వే చేశారు ఆయన. అంటే ఆయనకి ఎంత నచ్చిందని. ఇంకా నా ఎక్సైట్మెంట్ అసలు వెంటనే మా టీంలో వాట్సాప్ గ్రూప్లో పెట్టేసి దాన్ని ఫేస్బుక్లో పెట్టి ఇన్స్టాగ్రామ్లో పెట్టి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఆయన కలుస్తానని మెసేజ్ పెడితే ఆయన లొకేషన్కి రమ్మన్నారు. మేము ఇద్దరం వెళ్ళాము. అసలు అరగంట మాట్లాడారు మాతోటి. ఆయనకి ఎంత నచ్చిందో ప్రతి షాట్, ప్రతి డైలాగ్ ఆయన ఒక వర్షన్ చెప్తా ఉన్నారు దాంట్లో నుంచి. అమ్మో ఎంత అనలైజేషన్ అనుకున్నా. ఇక అంటే ఆయన చూస్తుంటేనే ఒక మెస్మరైజేషన్. ఎందుకంటే ఒక డ్రీమ్ ఉంది కదా అసలు. ఆయన దగ్గర ఏడిగా చేయాలనుకున్నాను, మనకు కుదరలేదు. బట్ ఆయనతో ఒక డైరెక్టర్గా ఇంటరాక్షన్ అవుతూ సినిమా చూపించమని అడిగారు. ఒక 3 months తర్వాత సినిమా చూసి జస్ట్ ఫస్ట్ హాఫ్ అవ్వగానే ఆయన నేనే చూస్తున్నాం, ఎవ్వరు లేరు లొకేషన్లో. సైలెంట్గా చూస్తున్నాడు ఆయన, ఒక్క రియాక్షన్ లేదు, అలా చూస్తున్నాడు. నాకేమో నచ్చట్లేదేమో అని టెన్షన్ అవుతుంది. అయ్యో ఈయనకు నచ్చలేదు, టీజర్ నచ్చట్లేదు అని టెన్షన్ పడ్డా. వన్స్ ఇలా ఫస్ట్ హాఫ్ అవగానే లైట్స్ ఆన్ చేసి ఇలా ఆయన వైపు తిరిగాను. లేచి గట్టిగా హగ్ చేసుకొని ఒక ముద్దు పెట్టేసి అదిరిపోయింది సినిమా. అసలు ఎంత బాగా తీసావు, బ్రిలియంట్ రైటింగ్, నేను నెక్స్ట్ సినిమా నా బ్యానర్లో చేస్తున్నావు ఫిక్స్ అన్నారు. ఇంకా చూడండి ఆ 2 రోజులు నిద్ర పట్టలేదు నాకు. అసలు మామూలు ఎక్స్ప్రెషన్ కాదు అది. గ్రేట్ సార్. సో విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ February 23rd. అండ్ ఫైనల్ వర్డ్స్ ఎనీథింగ్ మీరు చెప్పాలి అనుకుంటే. సిద్ధార్థ్ రాయ్ అనే సినిమాని మైండ్లో పెట్టుకుని చూడండి. తన్వి గారు మీ మాటలు. Just go for the best experience of your cinematic life. It has all the emotions, we've done a lot of hard work, so please go and watch our film on 23rd Feb. ఫైనల్లీ ఎవరు సిద్ధార్థ? అందరికీ నమస్కారం. బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇట్స్ అన్ ఎంగేజింగ్ వాచ్. Feb 23rd, డోంట్ మిస్. విల్ టాక్ అగైన్. సో అంటే ఒక 1 minute సెగ్మెంట్ ఉంది మన దగ్గర, రీక్రియేటింగ్ చైల్డ్హుడ్ సీన్స్ అనేది. సో మీ సీన్స్ అన్ని కొన్ని కలెక్ట్ చేసాం, జస్ట్ ఆ డైలాగ్ ని రీక్రియేట్ చేస్తే జరుగు. రైట్, అది చేద్దాం. దాంతో సింక్ లో చెప్పనా? నీ ఇష్టం. ఐ హేట్ యు చెప్తే చాక్లెట్లు పంచి పెడతావేంట్రా? అబ్బా అరే అడిగి చెప్పండి రా. ఇది నేను చెప్పేస్తా, చెప్పండి. ఇది నాకు మరీ ఎక్కువ అర్థమైపోతున్నాడు రా. నెక్స్ట్ పవన్. ఇదే మా వాటానా? మెట్లకి పైకి వెళ్తే అదే మీ గుడి. మెట్లెక్కి పైకి వెళ్తే అదే మా గుడే. మా అక్క దెబ్బకి చుప్పు దగ్గర తింటావు నువ్వు. భద్ర. హోంవర్క్ చేసుకుంటున్నావు. నేను చేయిస్తా లేరా, రారా. ఏం నువ్వా? ఒక్కసారి చేయించింది చాలు. ఒక్కసారి చేయించినందుకే 25 girls ముందు మోకాల మీద నిలబెట్టింది మా మిస్. ఆ సీన్ ఇంకా మర్చిపోలేకపోతున్నాను. So wish you all the success. Thank you. Eagerly waiting. Thank you. So guys, మీరందరూ కూడా February 23rd ఒక ఎక్స్ట్రీమ్ మన లైఫ్ మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే సో తప్పకుండా మీరందరూ కూడా సిద్ధార్థ రాయ్ సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. మరొక ఎంట్రీతో మళ్ళీ మనం కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్.